గాయ్స్, మొత్తం ప్రపంచంలో ఒకే ఒక వ్యక్తి మనం పవిత్రంగా కొలిచే కైలాస పర్వతాన్ని ఎక్కగలిగాడు. కానీ షాకింగ్ విషయం ఏంటంటే కొద్ది రోజులకే ఆ వ్యక్తి మరణించాడు. ఆ వ్యక్తి పేరే మిలేర్పా. కైలాస పర్వతం కంటే 2000 మీటర్లు ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని తాను ఎక్కినప్పుడు ఈ కైలాస పర్వతం ఎక్కడం తనకు ఒక లెక్కన అనుకున్నాడు. కానీ ఆ వ్యక్తి కైలాస పర్వతం ఎక్కి కిందికి వచ్చిన తర్వాత ప్రజలతో తాను చెప్పిన మాటలు విని అందరూ ఆశ్చర్యపోయారు. తాను ప్రజలతో ఈ విధంగా చెప్పాడు: కైలాస పర్వతాన్ని ఎవ్వరూ ఎక్కవద్దు. అక్కడ ఏదో తెలియని శక్తి ఉంది. ఆ శక్తి నేను పర్వతం ఎక్కుతున్నప్పుడు నా పక్కనే నడుస్తున్నట్టు అనిపించింది. మరియు అది తరచుగా నన్ను పర్వతం మీద నుంచి కిందికి లాగివేసింది. ఇంకా నాకు ఆ పర్వతం మీద కొన్ని రకాల శబ్దాలు వినిపించాయి. అవి డమరుకం యొక్క శబ్దాల లాగా ఉన్నాయి. తర్వాత ఒక సైంటిస్ట్ మిలేర్పా మాటల మీద రీసెర్చ్ చేసి మిలేర్పాకి కైలాస పర్వతం మీద కొన్ని అద్భుతాలు కనిపించాయని, ఆ అద్భుతాలు ప్రపంచానికి తెలియకుండా ఉండాలని